ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవంతుడు తన సృష్టి రచనాది కర్మలయందు కర్తృత్వము గాని వైషమ్యము గాని అనగా పక్షపాత దృష్టి గాని ఆసక్తి గాని తనకు లేవని తెలుపుచు తన కర్మల యొక్క దివ్యత్వమును ప్రకటించుచున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము అని పలికెను శ్రీకృష్ణ పరమాత్మ. గుణకర్మలు అనగా ఏమిటి అంటే, అనాది నుండియు జీవులు జన్మ జన్మాంతరములలో చేసిన కర్మల ఫలములను అనుభవింపనంత వరకు వాటిని అనుసరించి సత్వ రజస్సు తమో గుణములు ఎక్కువ తక్కువలుగా ఉండును. ఈ గుణకర్మలను అనుసరించియే భగవంతుడు వారికి బ్రాహ్మణాది వర్ణములలో జన్మనిచ్చును. సత్వగుణము అధికముగా ఉన్నవారు బ్రాహ్మణులుగాను, సత్వమిశ్రిత రజోగుణమధికముగా ఉన్నవారు క్షత్రియులుగాను, తమోమిశ్రిత రజోగుణము ఎక్కువగా ఉన్నవారు వైశ్యులుగాను, రజోమిశ్రిత తమోగుణము ఎక్కువగా ఉన్నవారు శూద్రులుగా జన్మింతురు. ఈ విధముగా సృష్టింపబడిన వర్ణముల వారికి వారి స్వభావములను అనుసరించి వేరువేరు కర్మలను కూడా భగవంతుడే విధించెను. ఇట్లు గుణకర్మ విభాగ పూర్వకముగా భగవానుడు 4 వర్ణముల వారిని సృజించెను. ఈ వర్ణ వ్యవస్థ నిరంతరము సాగుచూనే ఉండును. అలాగే దేవ పితృ పశుపక్షాదుల సృష్టి కూడా వాటి గుణకర్మలను అనుసరించియే చేయబడును. కావున ఈ సృష్టి కార్యక్రమమునందు భగవంతునకు ఏ మాత్రము వైషమ్యము లేదు. అయితే భగవంతుడు జగత్ సృష్టికి కర్తను నేనే అయినను నన్ను అకర్తగానే తెలుసుకొనుము అని పలికెను. అందులోని ఆంతర్యం ఏమిటంటే, భగవానుడే సృష్టికర్తయని, ఆయన అధ్యక్షతన ప్రకృతియే సమస్త కర్మలను చేయును. లోక వ్యవహారమున భగవంతుడే కర్తగా గోచరించుచున్నను వాస్తవముగా పరమాత్మ ఉదాసీనుడు. కర్మలతో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ భావమును స్పష్టపరచుటకే భగవంతుడు తనను అకర్తగా పేర్కొనెను శ్లోకములు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మ ఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు అని స్వామి పలికెను. కర్మలంటుట అనగా కర్మలనాచరించు వానికి మమకారము, ఫలేచ్ఛ, ఆసక్తి, అహంకారము మొదలగు లక్షణములు ఉండుట వలన ఆ సంస్కారములు అతని అంతఃకరణములో సంచితములగును. ఆ కారణముగా పునర్జన్మయు సుఖాలు దుఃఖాలు కలుగును. కర్మలంటుట అనగా దాని భావము ఇదియే. భగవంతుని ద్వారా జరుగు కర్మల యొక్క ఫలరూప భోగములలో దేనియందునూ ఆయనకు ఏమాత్రమూ ఆసక్తి ఉండదు. భగవంతుని ద్వారా జరుగు కర్మలన్నీయును కేవలము లోక కళ్యాణము కొరకే. వీటితో ఆయనకు ఏమాత్రమూ సంబంధమే ఉండదు. అందువలననే ఆయన సమస్త కర్మలను దివ్యములు కనుక అవి భగవంతుని బంధింపవు. ఈ యథార్థమును తెలుసుకున్న మహాత్ములు చేయు కర్మలు కూడా భగవంతుని కర్మలు వలె మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారాది రహితములై కేవలము లోక కళ్యాణము కొరకే జరుగుచుండును. కనుక వారిని కూడా కర్మలు బంధింపవు. అందుకే శ్లోకంలో స్వామి
నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు అని పలికెను. ఈ విధముగా భగవంతుడు తన కర్మల దివ్యత్వమును, దాని తత్వ రహస్యమును తెలుసుకొనుట వలన కలుగు మహత్వమును తెలిపెను. జై శ్రీరామ్. స్వస్తి.